శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 186వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో గంగా తీరానికి అంటే పాంచాల దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి ఈ పాండవులకి చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడితో స్నేహం ఏర్పడతాం. అందులో కూడా ముఖ్యంగా ఆ చిత్రరథుణ్ణి ఆగ్నేయాస్త్రంతో అర్జునుడు పడగొట్టడం, ఆ తర్వాత గంధర్వుడికి తెలిసినటువంటి ఒక విద్యని అర్జునుడు పొందడం. అంటే ఇద్దరు కూడా ఈయనేమన్నా ఆగ్నేయాస్త్రం నేర్పిస్తే గంధర్వుడు ఏమన్నా ఆయనకి తెలిసినటువంటి గాంధర్వ విద్యని నేర్పించడం జరుగుతున్నది. అంటే గంధర్వులతో పాండవుల యొక్క స్నేహం ఎంత బలపడింది, అలాగే ఈ గంధర్వుల వల్ల పాండవులకి ఎటువంటి ఉపయోగం జరిగింది అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకి వ్యాసుల వారు వివరిస్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వం 186వ అధ్యాయం. నిన్నటి అధ్యాయంలో మనం 185వ అధ్యాయంలో ఈ పాంచాల నగరానికి వెళ్తున్నటువంటి పాండవులతో బ్రాహ్మణుల యొక్క సమూహం ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అనేటువంటిదంతా తెలుసుకుని పాంచాల దేశం వైపు ప్రయాణించండి అని చెప్పి వాళ్ళు కూడా నివేదించడం జరిగింది. మేము అక్కడికే వెళ్తున్నామయ్యా అని చెప్పడం జరిగింది. ఇక ఈ పర్వంలో ఈ అధ్యాయంలో అర్ధరాత్రే పాండవానాం గంగా తీర గమనం. అర్ధరాత్రి కూడా గంగా నది తీరానికి చేరుకున్నారు. వాళ్ళు చేరుకుని పాంచాల దేశానికి దగ్గరలో ఉన్నటువంటి గంగా తీరానికి చేరుకుంటే తత్ర స్త్రీభిః సహ జలక్రీడాం కుర్వతా చిత్రరథేన గంధర్వేణ సహ అర్జునస్య యుద్ధం. అక్కడ స్త్రీలతో జలక్రీడలు ఆడుతున్నటువంటి గంధర్వుడు, ఆయన పేరు చిత్రరథుడు అనేటువంటి గంధర్వుడితో సహా ఆయనతో అర్జునస్య యుద్ధం, అర్జునుడు యుద్ధం చేయడం జరుగుతున్నది. అంతవరకు నేటి పాఠంలో అవుతుంది. తర్వాత ఆగ్నేయాస్త్రం ప్రయోగించడము, ఆ గంధర్వుని పట్టుకోవడం, అవన్నీ కూడా మళ్ళీ తదనంతర భాగాలు మనం చూస్తాం. ముందుగా వైశంపాయనుడు వారు జనమేజయుడికి ఈ కథా భాగాన్నంతా కూడా వివరిస్తూ తే ప్రతస్థు పురస్కృత్య మాతరం పురుషర్షభాః. తే అంటే పాండవులు, ఈ ఐదుగురు పంచపాండవులు ఐదుగురు కూడా తల్లితో పాటుగా ప్రతస్థు అంటే వెడలటం, బయలుదేరటం. ఎక్కడికయ్యా అంటే మాతరం పురస్కృత్య పురుషర్షభాః. పురుష ఋషభులైనటువంటి పురుష పంగవులైనటువంటి శ్రేష్టమైనటువంటి పురుషులైనటువంటి ఈ పంచపాండవులు తల్లితో పాటుగా సమైరుదుర్ ఉదంముఖైః మార్గైః యథోత్తిష్టం చ భారత. ఇక్కడ సమైః ఉదంముఖైః అని చెప్తున్నారు. చక్కగా వాళ్ళు వెళ్ళవలసినటువంటి మార్గాల్లో పాంచాల దేశం వైపుగా ప్రయాణిస్తూ తల్లితో పాటుగా అక్కడ బ్రాహ్మణులతో సంవాదం అయిపోయిన తర్వాత బయలుదేరారు. ఎటువైపు అంటే పాంచాల దేశం వైపుగా బయలుదేరారు. అహోరాత్రేణాభ్యగచ్చన్ పాంచాల నగరం ప్రతి. రాత్రి సమయానికి పాంచాల నగరం సమీపానికి చేరుకున్నారు. అందులో కూడా గంగా తీరం దగ్గర. అభ్యాజగ్ముర్లోక నదీం గంగాం భాగీరథీం ప్రతి. అభ్యాజగ్ముహు లోక నదీం. లోకనది అయినటువంటి, లోకనది అంటే ఒక లోకానికి సంబంధించింది కాదని అర్థం. ఉల్లోకాలకి సంబంధించినటువంటి లోకనది అయినటువంటి పావనమైనటువంటి గంగా నది భాగీరథీం ప్రతి. భాగీరథి నది తీరానికి వీళ్ళు చేరుకున్నారు. ఎప్పుడయ్యా అంటే అహోరాత్రేణ, అర్ధరాత్రి సమయానికి చేరుకున్నారు ఆ ప్రాంతానికి. అంటే రాత్రిపూట కూడా వాళ్ళకి ఓపిక ఉన్నంత వరకు వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ ప్రయాణం సాగిస్తున్నారు అనేటువంటి అక్కడ విషయం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. గంగా తీరానికి చేరుకున్నారు. అభ్యాజగ్ముర్లోక నదీం గంగాం భాగీరథీం ప్రతి.
ఆ సమయంలో చంద్రాస్తమయ వేళాయాం అర్ధరాత్ర సమాగమే, అర్ధరాత్రి అవుతున్నట్టు, చీకటి పడింది మొత్తానికి. ఆ సమయంలో వారి చైవానుమద్యంతం మద్యంతస్తీర్థం సోమాశ్రమాయణం. ఆ తీర్థం పేరు కూడా వ్యాసుడు వారు ఇక్కడ క్షుణ్ణంగా ఇచ్చారు. ఇక్కడ సోమాశ్రయం అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి తీర్థం. గంగానది తీర్థాల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలలో సోమాశ్రయ తీర్థం అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి తీర్థం దగ్గరికి చేరుకున్నారు వాళ్ళు. ఆసేదు పురుష వ్యాఘ్ర గంగాయాం పాండునందన, పాండునందనులైనటువంటి ఆ పురుష వ్యాఘ్రములు గంగాయాం ఆసేదు, గంగానది తీరానికి దగ్గర రాగానే అంత చీకటిలో నడవటం ప్రమాదకరం అని చెప్పి ఆయన అర్జునుడు ఉల్ముఖం తు సముద్యమ్య తేషామగ్రే ధనంజయ, ధనంజయుడు అంటే ధనాన్ని జయించి తీసుకొచ్చినటువంటి వాడిని ధనంజయుడు అంటారు. అనేకమైనటువంటి రాజ్యాలను గెలిచి ధనాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కాబట్టి ధనంజయుడు. తేషామగ్రే, తేషామగ్రే అంటే పాండవులు, మిగతా సోదరులు, కుంతీదేవి, వీళ్ళకంటే కూడా ముందు నడుస్తున్నట్ట. దేని సహాయంతో అంటే ఉల్ముఖం తు సముద్యమ్య, ఉద్యమ్య అంటే పైకెత్తి పట్టుకుని. ఉల్ముఖం అనే పదానికి అర్థం ఏంటంటే కాగడ, అగ్గిబరాట. అంటే మార్గం చూపించడానికి వీలైనటువంటి దారి ప్రకాశంగా కలగటానికి ఒక కట్టె పుల్లని వెలిగించి దానికి ఉల్ముఖం అంటారు. దాన్ని ఉల్ముఖం తు సముద్యమ్య తేషామగ్రే ధనంజయ ప్రకాశార్థం యయౌ తత్ర రక్షార్థం చ మహారథ. ప్రకాశార్థము రక్షార్థము, సోదరుని తల్లిని రక్షించుకునేటువంటి ఉద్దేశంలోను, అలాగే కాస్త కనిపించాలి, ప్రకాశంగా ఉండాలి, ఆ దారంతా కనిపించడం కోసం అనేటువంటి ఆ నిర్ణయంతో ఈ కాగడా పట్టుకుని ముందు నడుస్తున్నాడు ధనంజయుడు. అయితే తత్ర గంగాజలే రమ్యే వివిక్తే క్రీడయన్ స్త్రియ, అక్కడ గంగానది రమ్యమైనటువంటి జలాలలో క్రీడయన్ స్త్రియ, స్త్రీలు క్రీడిస్తున్నట్టుగా కాస్త గమనించాడు ఈ అర్జునుడు. ఎవరో స్త్రీలు అక్కడ స్నానం చేస్తున్నట్టుగా శబ్దం కలిగింది. శబ్దం తేషాం సశుశ్రావ నదీం సముపసర్పతాం, నదీ సమీపానికి వెళ్ళంగానే శబ్దం శుశ్రావ, ఆ శబ్దాన్ని విన్నాడు ధనంజయుడు. తేన శబ్దేన చావిష్టశ్చుక్రోధ బలవద్ బలీ సదృష్ట్వా పాండవాంస్తత్ర సహమాత్రా పరంతపాన్. తేన శబ్దేన చావిష్టు, ఆ శబ్దం వింటూ ఇక్కడ ఎవరు స్నానాలు చేస్తున్నారు, ఇంత కోలాహలంగా ఉన్నదేమిటి అని చెప్పేసి బలవంతుడైనటువంటి ఆ పాండునందనుడు అర్జునుడు వీళ్ళతో పాటుగా, పాండవులతో పాటుగా ఒక క్షణకాలం పాటు అక్కడ ఆగాడు. సదృష్ట్వా పాండవాంస్తత్ర, అయితే అక్కడ ఆ స్త్రీల మధ్యలో ఉన్నటువంటి ఒక గంధర్వరాజు, ఆయన కూడా పాండవులను చూడటం జరిగింది. సదృష్ట్వా పాండవాంస్తత్ర సహ మాత్రా పరంతపాన్, పరంతపాన్ అంటే పరమ వీరులైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి ఈ పంచ పాండవుల్ని, తల్లితో పాటుగా ఉన్నటువంటి వీళ్ళని, ఆ పాండవుల్ని చూసి విస్ఫారయం ధనుర్ఘోరం ఇదం వచనం అబ్రవీత్. విస్ఫారయన్ ధనుర్ఘోరం, తన అద్భుతమైనటువంటి ధనస్సుని తీసుకుని ఆ గంధర్వరాజు విస్ఫారయన్ ఒక్కసారి వింటి నారి శబ్దాన్ని చేసి ఇదం వచనం అబ్రవీత్, ఈ విధంగా వచ్చినటువంటి పాండునందనుడితో అంటున్నాడు. ముందుగా ఎవరున్నారంటే అర్జునుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడితోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముందు ఎవరుంటే వాళ్ళతో. ఆ గంధర్వరాజు ఒక్కసారి ధనుష్ఠంకారం చేసి మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా మీరు, మేము ఇక్కడ స్నానాలు చేస్తున్న ప్రదేశానికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా సమయాన్ని ఈ విధంగా అనవసరంగా వ్యర్థం కలిగిస్తున్నారని చెప్పి అన్నట్టుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అది కూడా సంధ్యా సంరంజతే ఘోరా పూర్వరాత్ర ఆగమేషు చ, రాత్రిలో పూర్వభాగం ఆగమేషు వచ్చినటువంటి సమయంలోను, అందులో కూడా సంధ్యా సంరంజతే, సంధ్యా సమయం రంజ్యతే ప్రకాశిస్తున్న సమయం, సంధ్యా సమయం ప్రకాశిస్తున్నదో పక్కన ఘోరమైనటువంటి అంధకారం అలుముకున్నటువంటి ఆ రాత్రిపూట, రాత్రి గడుస్తున్నటువంటి సమయంలో
ముఖ్యమైనటువంటి సమయాన్ని కొంతవరకు దేవతల భాగానికి వదిలిపెట్టేస్తారు ఎవరైనా సరే. అసీతిభిర్లవైర్హీనం తన్ముహూర్తం ప్రచక్షతే. తన్ముహూర్తం, ఒక ముహూర్త కాలం ఉంటుంది. ఏమిటి అంటే అసీతిభిర్లవైర్హీనం. అసీతి అంటే 80. అసీతిభిర్లవై, లవము అనే పదానికి అర్థం కాలమానంలో లవము, మూర ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని ఉంటాయి కాలమానం. వీటిల్లో మామూలుగా మనకి సెకండ్లు, నిమిషాలు మొదలైనటువంటివి ఎలా అయితే చెప్తామో, దాంట్లో లవము అంటే సెకండ్ లో 300 భాగాన్ని, ఒక సెకండ్ లో 300 భాగాన్ని లవము అంటారు. దాంట్లో అసీతిభిర్లవైర్హీనం, 80 లవముల యొక్క కాలాన్ని విడిచిపెట్టగా అని అర్థం. హీనం పక్కన పెట్టేస్తే, సంధ్యా సమయంలో ఆ సమయం అనేటువంటిది పక్కన పెట్టేస్తారు, ప్రధానమైనటువంటి సమయం. 80 లవముల కాలం, 80. అసీతిభిర్లవైర్హీనం తన్ముహూర్తం ప్రచక్షతే. ఆ ముహూర్త కాలాన్ని పక్కన పెట్టేగా మిగతా సమయం అక్కడి నుంచి విహితం కామచారాణం యక్ష గంధర్వ రక్షసాం, ఆ తర్వాత వచ్చినటువంటి కాలం ఏదైతే ఉంటుందో అది యక్షులకి, గంధర్వులకి, రాక్షసులకి విహితమైనటువంటి కాలంగా, వాళ్ళు వాడుకోదగినటువంటి కాలంగా చెప్పబడుతున్నారు. అసుర సంధ్యా సమయం అంటారు దాన్ని. ఆ సంధ్యా సమయం దేనికి ఉపయోగిస్తారట అంటే కామాచరణ, వాళ్ళు శారీరకమైనటువంటి వాంఛలు తీర్చుకోవడానికి. అందులో యక్షులు, గంధర్వులు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళకి అది కామ ఆచారాలకి, కామ ప్రవృత్తి కలిగించడానికి తగినటువంటి సమయంగా నిర్ధారించడం జరిగింది బ్రహ్మదేవుడు. మిగతా సమయం అంతా మానవులకి వదిలేశారు, ఈ ఒక్క సమయం మాత్రమే వీళ్ళకి వదిలారు. శేషమన్యన్, అన్యన్ శేషం అంటే రోజులో మిగతా సమయం అంతా కూడా మనుషులకు వదిలిపెట్టేశారు. ఈ కాస్త సమయం మాత్రమే యక్ష గంధర్వులకు వదిలిపెట్టారు. శేషమన్యన్ మనుష్యాణం కర్మచారేషు వై స్మృతం. మిగతా సమయం అంతా కూడా మానవులు వారి వారి కర్మలు చేసుకోవడానికి అన్యం శేషం, మిగతా సమయం అంతా కూడా వదిలిపెట్టేశారు మనుష్యాణం కర్మచారి, వివిధ కర్మలు చేసుకోవడానికి. కానీ గంధర్వ, యక్ష, రాక్షసులకి మాత్రం ఈ సమయం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమయం. ఈ సమయంలో నేను నా చెలికత్తెలతో, నా స్నేహితురాళ్ళతో, నా భార్యలతో నేను ఇక్కడ జలవిహారంలో విహరిస్తూ ఉండగా నీవెవరో అయ్యా ఇక్కడికి వచ్చావు ఈ ప్రదేశానికంటూ ఈ గంధర్వుడు ఆక్షేపణ చేస్తున్నాడు. లోభాత్ ప్రచారం చరతస్తాసు వేలాసు వై నరా. పైగా లోభంతో ఎప్పుడు పడితే అప్పుడు చరించవచ్చు అనేటువంటి విధంగా నువ్వు చరిస్తున్నావు. చరత అనే పదానికి అర్థం చరించడం, సంచరించడం. లోభాత్ ప్రచారం చరత తాసు వేళాసు. తాసు వేళాసు అంటే ఆ సమయంలో కూడా మమ్మల్ని ఈ విధంగా స్వేచ్ఛా విహారులుగా చేయకుండా లోభంతో ఆ సమయం కూడా వాడుకోవాలిగా మీరు అన్నట్టుగా చేస్తున్నారా మీరు? తప్పు కదా ఇది. ఉపక్రాంత నిగృహ్ణీమో రాక్షసై సహ బాలిశాన్. నిగృహ్ణీమో రాక్షసై సహ బాలిశాన్. ఇలా చేస్తే రాక్షసులు నిన్ను బంధించాలనుకున్నావేమో. నిగృహ్ణమో అనే పదానికి అర్థం బంధించడం, పట్టుకో. ఉపక్రాంత నిగృహ్ణీమో రాక్షసై సహ బాలిశాన్. రాక్షసుల చేత నువ్వు బంధించబడతావు జాగ్రత్త ఇలా చేసేటైతే. ఎందుకంటే వాళ్ళు కూడా స్వైర సంచారం చేసేటువంటి సమయం ఇది. ఆ సమయంలో నువ్వు ఈ విధంగా చాలా ఇబ్బంది కలిగించేటువంటి విధంగా చేస్తున్నారు మీ మానవులు. అతో రాత్రౌ ప్రాప్నువతో జలం బ్రహ్మవిదో జనాః గర్హయంతి నరాన్ సర్వాన్ బలస్థాన్ నృపతీనపి. అసలు ఇటువంటి సమయంలో జలాల దగ్గరికి మీరెందుకు వచ్చారయ్యా? రాత్రిపూట సమయంలో నదీ స్నానాల దగ్గరికి ఎవరూ రారు కదా. అతః రాత్రౌ ప్రాప్నువతో జలం. రాత్రిపూట ఈ జలముల దగ్గరికి మీరెందుకు వచ్చారు? అందులోనూ బ్రహ్మవిధులైనటువంటి జనులు ఎప్పుడు కూడా రాత్రిపూట స్నానాలకి రారు, నదీ స్నానాలకి రారు. అర్ధరాత్రిపూట, రాత్రిపూట స్నానాలకి ఎప్పుడు బ్రహ్మవిదో జనా. ఎవరైనా వచ్చారు అంటే అట్లాంటి జనుల్ని గర్హయంతి నరాన్ సర్వాన్, అట్లాంటి నరుల్ని సర్వులు నిందిస్తారు. గర్హయంతి అంటే నిందించు. గర్హయంతి నరాన్ సర్వాన్ బలస్థాన్ నృపతీనపి. వాడెంత బలవంతుడైనా సరే, ఎట్లాంటి రాజైనా సరే, అట్లాంటి వాళ్ళని పండితులైనటువంటి వాళ్ళు గర్హిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు.
అర్ధరాత్రి కూడా నదీ స్నానాలకు వెళ్ళటం ఏమిటి అని చెప్పని. కాబట్టి ఇటువంటి సమయం మాకు వదిలేసే సమయం మీరు వచ్చారేమిటయ్యా, ఎందుకు వచ్చావు, పైగా ఈ అట్టహాసంతో తిరుగుతున్నావు, ఆరాధ్యతిష్టతాస్మాకం సమీపం నోపసర్పత. కాబట్టి సమీపం నా ఉపసర్పత, దగ్గరికి రామాకండి, అక్కడే ఉండండి. తిష్ట 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 అంటే ఉండండి, రామాకు దగ్గర రామాకు, అక్కడే ఉండండి అయ్యా అని చెప్పి ఆపుతున్నాడు. ఆరాధ్యతిష్టతాస్మాకం సమీపం నోపసర్పత కస్మాన్ మాం నాభిజానీత ప్రాప్తం భాగీరథీ జలం. ఈ భాగీరథీ జలంలో ఇక్కడ నేను విహరిస్తున్నాననేటువంటి విషయాన్ని కస్మాన్ మాం నాభిజాన, నన్ను ఎందుకు గుర్తించట్లేదు, నేను గంధర్వుణ్ణి అని ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నాను, ఆ స్త్రీలతో ఉన్నాను, కాబట్టి మీరు రామాకండి అంటూ. ఎవరయ్యా అంటే అంగారపర్ణం గంధర్వం, నా పేరు అంగారపర్ణుడు అనేటువంటి గంధర్వుణ్ణి నేను అని తనకి తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇక్కడ. అంగారపర్ణం గంధర్వం విత్తమాం స్వబలాశ్రయం. విత్త అంటే గుర్తించు, నన్ను తెలుసుకో అన్నట్టు. అంగారపర్ణుడనేటువంటి గంధర్వుడిగా నన్ను తెలుసుకో. మాం విత్త, విత్త అన్న పర్వాల, విద్ధి అన్న పర్వాల, మాం విద్ధి, నన్ను గుర్తించు. అంగారపర్ణుడనే గంధర్వుడిగా నన్ను గుర్తించు. స్వబలాశ్రయం, స్వబలాశ్రయం అంటే నేను నా బలాన్ని మీద ఆధారపడి జీవించేటువంటి గంధర్వరాజు. ఎవరి బలం అక్కల్లా, నేనే ఎంతో మందిని రక్షించగలను. నా బలం మీద నేను ఆధారపడి జీవించేటువంటి స్వబల ఆశ్రయ ఇతుడైనటువంటి అంగారపర్ణుని నేను. అహం హిమాని చేర్ష్యుశ్చ కుబేరస్య ప్రియః సఖా. అహం హిమాని, మాని అంటే గౌరవించదగినటువంటి వాణ్ణి. ముఖ్యంగా కుబేరస్య ప్రియ సఖా, కుబేరుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రియ సఖుణ్ణి నేను గంధర్వులలో. కుబేరస్య ప్రియ సఖా అంగారపర్ణమిత్యేవం ఖ్యాతం చేదం వనం మమ. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి వనం, ఏదైతే వనం ఉన్నదో, అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు, ఈ అరణ్య ప్రదేశ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ వనం కూడా నా పేరు మీద ప్రసిద్ధి చెందినటువంటి వన ప్రాంతం ఇదంతా కూడా. అందువలన ఖ్యాతం అంటే ప్రసిద్ధి చెందినటువంటిది. వనం మమ అంటే మమ వనం, ఇదం వనం మమ వనం. ఈ వనమంతా కూడా నాకు సంబంధించినటువంటి వనం. ఇక్కడే నేను విహరిస్తూ ఉంటాను, ఇక్కడ జలాల్లో స్నానం చేస్తూ ఉంటాను, ఈ వనాల్లో హాయిగా విహరిస్తూ ఉంటాను. అందువల్ల ఈ వనానికి కూడా అంగారపర్ణవనం అనేటువంటి ఖ్యాతి, సుప్రసిద్ధమైనటువంటి పేరు పొందినటువంటి వనం ఇది. అంతేకాకుండా అనుగంగం చరణ్ కామాం చిత్రం ఎత్ర రమామ్యహం. ఎత్ర రమామి, ఎక్కడైతే ఇక్కడ విహరిస్తున్నానో, హాయిగా రమిస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతుందో, అనుగంగం చరాన్ కామాన్, చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి చక్కటి కామక్రీడలతో, జల విహార క్రీడలతో నేను హాయిగా రోజు ఈ గంగలో, అనుగంగం సమీపంలో ఉన్న, అనుగంగం అంటే సమీపంలో ఉన్నటువంటి ఈ గంగా నదిలోనే నేను రోజు ఈ సమయానికి స్నానం చేస్తూ విహరిస్తూ జలక్రీడలు ఆడుతూ ఉంటాను. అంతేకాకుండా నేను ఈ విధంగా స్నానం చేసే సందర్భాల్లో నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పి, అలాంటిది నువ్వెలా ఆపుతున్నావు, నువ్వెలా వచ్చావు అని చెప్పి అంటున్నాడు. నా కౌనపాహ శృంగిణో నవా దేవా నచ మానుషా. రాక్షసులు గాని, యక్షులు గాని, దేవతలు గాని, మానవులు గాని, కుబేరస్య యథోష్ణీషం కిమ్మాం సముపసర్పథ. వాళ్ళెవరూ సమీపించలేనటువంటి ఈ నన్ను ఈ సందర్భంలో, ఈ సమయంలో, ఈ గంగా తీరంలో మాం కిం సముపసర్పథ, నువ్వెలా సమీపిస్తున్నావు, నువ్వెందుకు ఇంత సాహసం చేస్తున్నావు అని చెప్పి అర్జునుడు ముందు ఉన్నాడు కాబట్టి అతనితో ముందు మాట్లాడుతున్నాడు ఈ అంగారపర్ణుడు అనేటువంటి గంధర్వుడు. దానికి అర్జునుడు సమాధానం చెప్తున్నాడు. ఇక అర్జున ఉవాచ సముద్రే, ఆయన గంగా నది జలాలు నువ్వు స్నానం చేసినంత మాత్రం నీవైపోతాయా? ఈ జలాలు గంగా నదిలో, పైగా ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక 5-6 శ్లోకాల్లో కొన్ని నియమాలు చెప్తున్నాడు అర్జునుడు. ఇవి అందరికీ సంబంధించినటువంటి, ఎప్పుడైనా తిరగచ్చు. అంతేకాకుండా ఇందాల ఆయన చెప్పింది నిజమే, రాత్రిపూట ఈ నది స్నానాలు అనేవి అంత విహితమైనటువంటి కర్మ కాదు. కానీ దానికి కూడా గంగా నదికి గాని, సముద్ర స్నానానికి గాని, అలాగే పర్వత ప్రాంతాల్లో విహరించడానికి గాని
ఏ నియమాలు ఉండవని చెప్పి ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు. అది మనం గమనించవలసినటువంటి అంశం. సముద్రే హిమవత్ పార్శ్వే నద్యామస్యాం చ దుర్మతే. ఓ దుర్మతి అని సంబోధిస్తున్నాడు. ఎవరిని? అంగారపరుని. ఆ గంధర్వుణ్ణి అర్జునుడి పిలిచే సంబోధన ఎలా ఉందంటే దుర్మతి, బుద్ధి లేనివాడ అనేటువంటి చక్కగా సంబోధిస్తూ, ఓ దుర్మతి, ఏదో ఈ గంగా నదిలో నువ్వు స్నానం చేసినంత మాత్రాన మమ్మల్ని రానియకుండా ఉంచడం అనేటువంటిది అది తప్పది. మేమన్నా బలహీనులు అనుకున్నామా? సముద్రే హిమవత్ పార్శ్వే నద్యామస్యాం. హిమవత్ పార్శ్వే, హిమాలయ చక్కటి ఉన్నతమైనటువంటి శిఖరాల మధ్యలో, నద్యాం అస్యాం నద్యాం, ఈ నది భాగం ఏదైతే ఉందో, గంగా నది ప్రవాహం ఏదైతే ఉందో, రాత్రావహని సంధ్యాయాం కస్య క్లుప్త పరిగ్రహ. అటువంటి ఈ నదిలో రాత్రౌ అహని సంధ్యాయాం, మూడు రకాలైనటువంటి సమయకాలములు ఇక్కడ ఇచ్చారు. రాత్రౌ అంటే రాత్రి సమయంలో గాని, అహని, అహని అంటే పగలపూట, రాత్రావహని అంతేకాకుండా సంధ్యాయాం, సంధ్యా సమయంలో చేయొచ్చు, రాత్రిపూట చేయొచ్చు, అహని పగలిపూట చేయొచ్చు. కస్య క్లుప్త పరిగ్రహ, ఎవరికి ఎటువంటి దోషము రాదు. హిమవత్ పర్వత ప్రాంతాలలో పుట్టినటువంటి ఈ నదీమ తల్లి అయినటువంటి గంగా నదిలో ఎప్పుడైనా స్నానం చేయవచ్చు. ఇంకొకటి, దాంట్లో సముద్రే అనే సప్తమి విభక్తి, అంటే సముద్రమునందు, హిమవత్ పార్శ్వే, పార్శ్వం అంటే హిమాలయ శిఖరాల పైన ఉన్నతమైనటువంటి శిఖరాలలో గాని, నద్యామస్యాం ఈ నది ఎందు, గంగా నది ఎందు గాని, ఈ మూడు చెప్పారు. సముద్రము, హిమవత్ పర్వత ప్రాంతాలలో విహరించడానికి గాని, అలాగే ఈ గంగా నదిలో గాని. వీటిల్లో స్నానం చేయాలన్నా, విహరించాలన్నా కూడా రాత్రి అని, పగలని, సంధ్యా సమయం అనేటువంటి నియమమే ఉండదురా నాయన. ఇవి అర్జునుడి మాటలు కాదు. ఇవన్నీ ఎవరి మాటలు అనే తర్వాత చివరిలోనే అర్జునుడే చెప్తాడు. కాబట్టి దీనికి ఆధారం భుక్తో వా, పైగా ఎలా చేయొచ్చు నియమం ఉందా అంటే, భుక్తో వాప్యథవా భుక్తో రాత్రావహని కేచర. భుక్తో వా, భుక్త అనే పదానికి అర్థం ఆరగించి, సుఖంగా హాయిగా కడుపు నిండా తిన్నా పర్వాలా, అథవా అప్యధ, భుక్తో వాప్యధ వా అభుక్త, అభుక్త అంటే భుజించకుండా, భుక్త భుజించి గాని, అథవా లేక అభుక్త వా, భుజించైనా చేయొచ్చు, భుజించకుండా అయినా చేయొచ్చు. అయ్యో అన్నం తిన్నానే, ఈ రోజు గంగా నది స్నానం ఏం చేస్తాను, రేపు చేస్తానని చెప్పి మన వాళ్ళు అనుకుంటారు. ఈ నదీ స్నానాలకి, ఈ మూడు ప్రదేశాలకి కూడా ఏ నియమాలు అక్కర్లేదు, ఎప్పుడైనా చేయొచ్చు, ఏ సమయంలో అయినా వెళ్ళొచ్చు. రాత్రావహని ఖేచర, ఖేచర అనేది మళ్ళీ సంబోధన. ఖమ్ అంటే ఆకాశం, ఆకాశంలో సంచరించేవాడ, రాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఈ మూడిటికి కూడా నా కాల నియమో హ్యస్తి గంగాం ప్రాప్య సరిద్వరాం. ముఖ్యంగా ఈ గంగా నదికి సరిద్వరాం, సరిత్ ప్లస్ వరాం అనేది పెడితే లాస్ట్ పదం. సరిత్ అంటే నది, వరా అనే పదానికి అర్థం శ్రేష్టమైన, నదులలో శ్రేష్టమైనటువంటి ఈ గంగా నదికి నా కాల నియమ అస్తి, కాల నియమం నాస్తి ఏవ. ఒక కాలంలోనే స్నానం చేయాలి, మరో కాలంలో స్నానం చేయకూడదు అనేటువంటి నియమం గంగా నదికి అసలు లేదు. ఎందుకంటే నదులలో శ్రేష్టమైనటువంటి నది గంగా నది, దీనికి ఆ నియమం లేదు నాయన, సముద్రానికి లేదు. వయం చ శక్తి సంపన్న అకాలే త్వామధృష్ణుమా. అయినా నువ్వు మాతో ఏమిటి అట్లా మాట్లాడుతున్నావు, మేమేమన్నా శక్తిహీనులు అనుకున్నావా? వయం చ శక్తి సంపన్న, మేము శక్తిలో సంపన్నులమైనటువంటి వాళ్ళు, శక్తిహీనులం కాదు నీకంటే కూడా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నావు, మేము స్నానానికి వచ్చాం, నువ్వు వెళ్ళిపో కావాలంటే పక్కకి. వయం చ శక్తి సంపన్న అకాలే త్వాం అధృష్ణుమా. అకాలంలో వచ్చామనుకున్నావా? మేము సకాలంలోనే వచ్చాము. అశక్తాహిరణే క్రూర, ఓ క్రూరుడా, క్రూరాత్ముడైనటువంటి వాడు, మేమేమన్నా రణంలో నీ చేత ఓడించబడేటువంటి అశక్తులం అనుకున్నావా? శక్తిహీనులం అనుకున్నావా? అశక్తాహిరణే క్రూర, యుద్ధంలో నిన్ను ఓడించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం మేము. యుష్మాన్ అర్చంతి మానవ, యుష్మాన్ అర్చంతి మానవ, ఎవరు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటారు? గంధర్వుల్ని ఎవరు ఆరాధిస్తారు? నీకు ఎవరు భయపడతాడంటే, శక్తి లేనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, శక్తిహీనులైనటువంటి నరులు మాత్రమే నిన్ను ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి మానవాహ అర్చంతి, యుష్మాన్ అర్చంతి.
అటువంటి మానవులు, శక్తి లేని బలహీనులైనటువంటి వాళ్ళు మాత్రమే నిన్ను పూజిస్తూ ఉంటారు, కానీ నాలాంటి వాళ్ళు కాదురా అంటూ అర్జునుడు కాస్త ఘాటుగా సమాధానం చెప్పాడు అగ్నిపర్ణుడు. పురా హిమవతశ్చేష హేమశృంగాద్ వినిశ్రుత. ఇక ఆ గంగా నది ఎక్కడ పుట్టింది అనేటువంటి చెప్తూ గంగ ఎన్ని పాయలుగా ఎన్ని నదులుగా ప్రవహిస్తున్నది అనేటువంటి ఒక శ్లోకం చెప్తున్నాడు. పురా పూర్వం హిమవతశ్చైష, హిమవత్ పర్వతాల మధ్యలో బంగారు పర్వతం ఏదైతే ఉంటుందో హేమశృంగాద్ వినిశ్రుత. హేమశృంగము అంటే బంగారు శృంగం అనేటువంటి బంగారు శిఖరం పైన ఉన్నటువంటి హిమాలయాల్లో బంగారు శిఖరం ఏదైతే ఉంటుందో ఆ మానస సరోవరంలో శివుడి యొక్క బ్రహ్మాండమైనటువంటి ఆ కైలాస శిఖరం ఊర్ధ్వ భాగం నుంచి అలా నిశ్రుత ప్రవహించినటువంటి గంగా నది గంగా గత్వా సముద్రాంభ సప్తధా సమపద్యత. అక్కడి నుంచి గంగా నది సప్తధ అన్నాడు. అక్కడ సప్తధ అనే పదానికి అర్థం ఏంటంటే సప్త మార్గముల ద్వారా సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది. గంగ అక్కడి నుంచి భూలోకానికి 7 మార్గాలతో వచ్చింది, 7 పాయలుగా చీలిపోయింది. ఆ 7 పాయలు 7 నదులుగా, ప్రసిద్ధమైనటువంటి నదులుగా ప్రఖ్యాతి గడించింది ఆ గంగా నది. అదే ఎవరయ్యా అంటే గంగాం చ యమునాం చైవ ప్లక్షజాతాం సరస్వతీం రథస్థాం సరయూం చైవ గోమతీం గండకీం తథా. రెండో పాదంలో రథస్థ, సరయు, గోమతి, గండకి 4 పేర్లు చెప్పాడు. అలాగే మొదటి పాదంలో గంగా యమునా చైవ ప్లక్షజాతాం సరస్వతీం, సరస్వతి నదికి చెప్పాడు. గంగా యమున సరస్వతులు 3, రథస్థ అనేటువంటి నది, సరయూ నది, గోమతి నది, గండకీ నది అనేటువంటి మొత్తం 7 పాయలుగా గంగా నది అక్కడ విభజించబడిపోయి ఈ 7 పాయలతో మళ్ళీ అనేకమైనటువంటి ఉపపాయలుగా వెళ్ళి 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 చివరికి సముద్రంలో కలుస్తున్నది. గంగాగత్వ సముద్రాంభ, అంబ అంటే జలములు, సముద్రాంబ అంటే సముద్రం యొక్క జలాలలో అలా కలిసిపోతున్నది 7 పాయలుగా 7 నదులుగా చీలిపోయి. అపర్యుషిత పాపాస్తే నదీ సప్త పిబంతి ఏ సప్త నదీ జలం పిబంతి. ఏ అంటే ఎవరైతే ఈ 7 నదుల యొక్క జలాలని ఆస్వాదిస్తారో, తాగుతారో. పిబంతి అంటే తాగటం. సప్త నదీ అపర్యుషిత పాపాస్తే నదీ సప్త పిబంతి. ఎవరైతే ఈ జలాలు తాగుతారో, 7 నదుల్లో జలాలను ఎవరైతే తాగుతారో వాళ్ళు పాపాస్తే అపర్యుషిత, సకల పాపాలని పోగొట్టుకుంటారు, పాపాల నుండి విమోచనం కలుగుతుంది అట్లాంటి వాళ్ళు. ఇయం భూత్వా చైకవప్రా శుచిరాకాశగా పునః. అంతేకాకుండా ఈవిడ ఆకాశగా పునః, మొట్టమొదటి పుట్టింది ఎక్కడ అంటే ఆకాశం నుండి ఉద్భవించింది. ఆకాశంలో విష్ణుమూర్తి పాదాల దగ్గర నుండి ఉద్భవించినటువంటి ఈ గంగ పరమేశ్వరుడి యొక్క శిరోభాగా నుండి అక్కడి నుంచి మళ్ళీ పాతాళం దాకా వస్తున్నట్టు. అక్కడ దేవలోకంలో ఈ గంగా నది దేవేషు గంగా గంధర్వ, ఓ గంధర్వరాజా, దేవేషు గంగా ప్రాప్నోత్యలకనందతాం. అక్కడ అలకనంద అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి గణించింది. ఆ తర్వాత అక్కడి నుంచి మానవలోకంలో భాగీరథిగా పిలువబడి, భగీరథుడి యొక్క తపస్సు చేత ఇక్కడికి కొని రాబడి భాగీరథి అని పిలువబడింది. అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళింది. పాతాళంలో ఆ నదికే పేరు తథా పితృన్ వైతరిణి దుస్తరా పాపకర్మభి. ఇదే నదికి పాతాళ లోకంలోకి వెళ్తే దాన్ని వైతరిణి నది అని పిలుస్తాం. ఎలాంటి నది అక్కడ అంటే పాపకర్మభి దుస్తర, పాపకర్మలు చేసినటువంటి వాళ్ళ చేత దాటశక్యము కానటువంటి నది. పాపకర్మభి అంటే పాపాత్ముల చేత, దుస్తర దుర్లభ దాటశక్యము కానటువంటి నదిగా, వైతరిణి నదిగా పాతాళ లోకంలో పితృలోకంలో సుప్రసిద్ధమైనటువంటి నది ఈ గంగా నది. అలా పాతాళ లోకం వరకు ప్రవేశిస్తుంది. పైన ఏమన్నా అలకనందాని, ఇక్కడ భాగీరథి అని, కిందకు వచ్చేటప్పటికి వైతరిణి అనే నదిగా లోకాలన్నీ సుప్రసిద్ధమైనటువంటి నది. గంగా భవతి వై ప్రాప్య కృష్ణద్వైపాయనో బ్రవీత్. ఇదంతా ఎవరు చెప్పారంటే ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు అర్జునుడు. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరు ఇచ్చారంటే కృష్ణద్వైపాయన అబ్రవీత్. అన్నిటికీ గురువు గారే సమాధానం. గంగా భవతి వై ప్రాప్య, అక్కడ గంగా ఆ విధంగా ఈ విధంగా సుప్రసిద్ధమైనటువంటి నామాలు కలిగి, ప్రతిష్టని కలిగి
ఈ విధంగా పయనించింది నాయన అని గంగాదేవి ఆ గంగలో స్నానం చేసే విధానము, ఆ నియమాలు ఇవన్నీ కూడా కృష్ణద్వైపాయనుడే స్వయంగా చెప్పినట్టుగా అర్జునుడు ఇక్కడ వల్లగుద్ది చెప్తున్నాడు. అసంబాధ దేవనది స్వర్గ సంపాదనీ శుభ కథమిచ్చసి తాం రోద్ధుం నువ్వెవడి మమ్మల్ని అడ్డుకోవడానికి? ఈ దేవనది అయినటువంటి గంగా నదిలో నా ఇష్టం వచ్చినప్పుడు నేను చేస్తాను. కథమిచ్చసి తాం రోద్ధుం నైష ధర్మ సనాతన. ఇది సనాతనమైన ధర్మం కాదు నాయన. గంగా నదిలో ఎప్పుడైనా ఏ విధంగా అయినా సమయపాలన లేకుండా స్నానం చేయవచ్చు. అందులో మేము ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తున్నాం. అనివార్యమసంబాధం తవ వాచ కథం వయం. నీ మాటలకి మేము అడ్డుపడేవాళ్ళం, మేమెక్కడ ఆగిపోతాం? మా ప్రయాణం మాది. తవ వాచ, నీ యొక్క వాక్కుల చేత, వయం కథం అనివార్య, మేము ఎలా అడ్డగించబడిన వాళ్ళం అవుతాం? అనివార్య అంటే నివారించబడటం. అనివార్య, నీ మాటలకి మేము ఆగిపోతామా చెప్పు? మేమన్నా అంత బలహీనమా? నస్పృశేమ యథా కామం పుణ్యం భాగీరథీ జలం. కథం, ఈ కథం అనేటువంటిది కింద కూడా వాడుకోవచ్చు. నస్పృశేమ యథా కామం, నీ మాటలకో నీకో నీ బలానికో భయపడిపోయి ఈ పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి భాగీరథి జలాన్ని మేము కథం నస్పృశేయం, తాకకుండా ఎలా ఉంటాం? దండం పెట్టుకోకుండా ఎలా ఉంటాం? స్నానం చేయకుండా ఎలా ఉంటాం? ఆచమనం చేయకుండా ఎలా ఉంటాం అంటూ నస్పృశేమ యథాకామం పుణ్యం భాగీరథీ జలం అంటూ అర్జునుడు గంగా నది దగ్గరికి వచ్చాక ఎవరన్నా అడ్డుకుంటే ఇదిగో ఈ విధంగా ఉద్రేకం కలిగేటువంటి విధంగా మాట్లాడాలి. కాబట్టి అంత చక్కగాను మాట్లాడాడు, అందులోనూ రాత్రిపూట అర్జునుడు. ఆ తర్వాత వైశంపాయనుడు వారు జనమేజయ మహారాజుకి చెప్తూ అంగారపర్ణుడు ఏమన్నాడు, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది అనేటువంటిది రేపటి కథలో మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై మాతా గంగా.